ఆగస్ట్ 15th నుండి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అన్నది అమల్లోకి వచ్చింది. ఆల్రెడీ చాలా మంది దీన్ని అయితే యూజ్ చేస్తున్నారు. సో ఈ రోజు ఈ వీడియోలో ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ని ఎలా తీసుకోవాలో పిన్ టు పిన్ ప్రాక్టికల్ గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా కారుకి ఇంకా తీసుకోలే ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ని ఎలా తీసుకుంటానో 3000 కట్టి మరి నా ఫాస్టాగ్ కి ఈ యాన్యువల్ పాస్ ని ఎలా తీసుకుంటానో పిన్ టు పిన్ నేనైతే చూపిస్తా నా ఫోన్ లో స్క్రీన్ రికార్డింగ్ చేసి మరి. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఈ యాన్యువల్ ఫాస్టాగ్ ని 2 చోట్ల నుండి మనమైతే తీసుకోవచ్చు. ఒకటి NHAI వెబ్సైట్, రెండోది రాజమార్గ్ యాత్ర యాప్ అనమాట. నన్ను అడిగినట్లయితే దీంట్లోనే ప్రాసెస్ అనేది చాలా సింపుల్ గా ఉంది. సో ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్కి వెళ్ళి ఈ యాప్ రాజమార్గ్ యాత్ర యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనమైతే రిజిస్టర్ అవ్వాలి. మన ఫోన్ నంబర్ ఇస్తే OTP వస్తుంది, డన్. ఇలా రిజిస్టర్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. నేను ఓపెన్ చేస్తున్నా, లోగో క్లిక్ చేసా. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కనుక ఇలా డైరెక్ట్ గా వచ్చింది. లేకపోతే మనం నంబర్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. ఇదిగోండి యాన్యువల్ టోల్ పాస్ క్లిక్ చేయండి. ఇక్కడ యాక్టివేట్ మీద క్లిక్ చేసి మనమైతే యాక్టివేట్ చేసుకోవచ్చు. దానికంటే ముందు కొందరికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అన్నది ORR మీద పనిచేస్తుందా? పనిచేయదు. అండ్ స్టేట్ హైవేస్ మీద పనిచేస్తుందా? పనిచేయదు. ఓన్లీ నేషనల్ హైవేస్ మీద ఉన్న టోల్ ప్లాజాలకి మాత్రమే వర్తిస్తుంది. అర్థమైందండి? మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇదిగోండి ఎలిజిబుల్ టోల్ ప్లాజాస్, మీరు డైరెక్ట్ గా చూసుకోవచ్చు. మీరు ఎక్కడున్నారో చుట్టుపక్కల ఏ టోల్ ప్లాజాకి వర్తిస్తుందో ఇక్కడ చూడొచ్చు అనమాట. నేను ప్రెసెంట్ బెంగళూరులో ఉన్నా. సో బెంగళూరులో చుట్టుపక్కల వీటికైతే వర్తిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ని క్లిక్ చేస్తున్నా. హైదరాబాద్లో ORR పనిచేస్తుందా? చేయట్లా. చూడండి ఇది ORR కదా, ఇక్కడ లేదు, చూపించట్లే. ఎగ్జాంపుల్గా మీరు హైదరాబాద్ నుండి బెంగళూరుకి రావాలి, NH44. సో ఏ టోల్ ప్లాజాకి వర్తిస్తుందో మనం డైరెక్ట్గా చూడొచ్చు. ఇదిగోండి షాద్ నగర్ దగ్గర పనిచేస్తుంది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి మహబూబ్ నగర్ దాటిన తర్వాత పనిచేస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి కర్నూల్ పనిచేస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి ఇదిగోండి డోన్ దగ్గర పనిచేస్తుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి గుత్తి పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అనంతపురం దాటిన తర్వాత పనిచేస్తుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే బాగేపల్లి పనిచేస్తుంది. అండ్ ఆ తర్వాత దేవన్హల్లి. అర్థమైందా? 8 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఈ 8 టోల్ ప్లాజాలకి పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుండి విజయవాడ మీరైతే వెళ్ళాలి. సో దేనికి పనిచేస్తుందో మీరు చూసుకోవచ్చు అనమాట. ఇదిగోండి చౌటుప్పల్ దగ్గర, అండ్ నకరికల్ దగ్గర, అండ్ ఇదిగోండి కోదాడ దాటిన తర్వాత, అండ్ నందిగామ దగ్గర, ఇలా మీరైతే చూసుకోవచ్చు. సో వీటన్నిటికీ ₹1 కూడా మీరైతే కట్టాల్సిన అవసరం లేదు. ఒకేసారి అంటే నేను కడతాను ఇప్పుడు 3000 కడతా. ఒక్కసారి 3000 కట్టారనుకోండి, మీకు ఏదైతే ఫాస్టాగ్ ఆల్రెడీ మీ కార్కు ఉందో దానికి యాన్యువల్ పాస్ అన్నది లింక్ అవుతుంది. అర్థమైందండి? సో NHAI ముఖ్యంగా నేషనల్ హైవేస్ మీద ఉన్న ప్రతి టోల్ ప్లాజాని ₹1 కూడా కట్టక్కర్లేకుండా మీరైతే క్రాస్ చేయొచ్చు. అది కూడా 1 year వరకు, ఆర్ 1 year ఆర్ 200 ట్రిప్స్ అనమాట. అంటే ఒక సంవత్సరంలో మ్యాక్స్ టు మ్యాక్స్ 200 టోల్ ప్లాజాలని మీరైతే క్రాస్ చేయొచ్చు. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం. సో మనం కనుక హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళాలంటే 8 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళొచ్చారంటే మీరు టోటల్ గా 16 టోల్ ప్లాజాలని క్రాస్ చేస్తారనమాట. ఈ 200 ట్రిప్స్ నుండి ఈ 16 మైనస్ అవుతాయి. అంటే 184 ఇంకా బాకీ ఉంటాయి. అర్థమైందండి? ఇన్ని రోజులు మనం కనుక ఈ హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళాలంటే ₹1000, బెంగళూరు నుండి హైదరాబాద్ రావాలంటే ₹2000 ఇక్కడే అయిపోయేది, ₹2000. కానీ ఇక్కడ నుండి ఎలా కాదు, జస్ట్ ఒక్కో టోల్ ప్లాజా క్రాస్ చేస్తున్నట్లయితే ఒక్కో ట్రిప్ మైనస్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ ఒక 8000, 9000 వరకు స్పెండ్ చేసి ఉంటా. నాలాంటోడు తీసుకుంటే చాలా డబ్బు నాకైతే అదవుతుంది. సో ఎలా తీసుకోవాలో, ముఖ్యంగా నా కార్కి ఎలా తీసుకుంటానో చూపిస్తాను రండి. ఇదిగోండి ఇక్కడే ఉంది. 1 time పేమెంట్ ఎంత? 3000. 1 year పాటు వ్యాలిడ్ గా ఉంటుంది. ఆర్ 200 టోల్ క్రాసింగ్ ఇక్కడ ఉంది చూసారా, ఇది మైనస్ అవుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యాక్టివేట్ చేశాను, జస్ట్ నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాను అనుకోండి, ఈ 8 మైనస్ అవుతూ ఉంటాయి. క్లియర్? ఇక్కడ యాక్టివేట్ క్లిక్ చేసా. గుర్తుపెట్టుకోండి, మీది వైట్ బోర్డ్ అయితే మాత్రమే వర్తిస్తుంది. అది కూడా కార్, జీప్, వ్యాన్. అర్థమైందా? ఇక్కడ గెట్ స్టార్టెడ్ వెహికల్ నంబర్ని మనమైతే ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్ ఇదిగోండి
నా వెహికల్ నంబరు అంతా వచ్చేసింది. ఫాస్ట్ ట్యాగ్ ఖచ్చితంగా యాక్టివ్లో ఉండాలి. ప్రెసెంట్ నా ఫాస్ట్ ట్యాగ్లో అరౌండ్ 800 ఎంతో ఉన్నాయి. ఫ్యూచర్లో నేను కనుక ఓవర్ ఎక్కితే ఇది పనిచేది కదా, అప్పుడు 800 నుండి మైనస్ అవుతూ ఉంటాయి అనమాట డబ్బులు. అర్థమైందా? డబ్బులు ఖచ్చితంగా ప్లస్లో ఉండాలి. అది డియాక్టివేట్ అయినా లేకపోతే బ్లాక్ లిస్ట్లో పడినా ఇదైతే పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. సో రీఛార్జ్ చేసుకునే ముందే కాస్త మనీని మెయింటైన్ చేసి ఆ తర్వాత ఇలా మీరైతే చేసుకోండి. క్లిక్ చేశా అండ్ నంబర్ ఎస్ ఇదే ఓటీపీ వెరిఫికేషన్ అనమాట. నెక్స్ట్ క్లిక్ చేశా. ఇదిగోండి బై పర్చేసింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ నొక్కాను అండ్ ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేశా. ఇక్కడ మనీ కట్టే ముందు ఒకసారి ఫోన్ నంబరు ఈమెయిల్ ఐడి ఇంకొకసారి ఇవ్వాలన్నమాట. నేను ఇస్తున్నా అంతే. ఇక్కడ కావాలంటే ఫోన్పే క్లిక్ చేస్తున్నా. ఫోన్పే 3000 ₹1 కూడా ఎక్స్ట్రా ఫీజు లేదు. కంటిన్యూ అండ్ పే క్లిక్ చేస్తున్నా. ఫోన్పే ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. NHI చూసుకోండి, మీరు ఫేక్ యాప్స్ని డౌన్లోడ్ చేయకండి, మంచి యాప్ని మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. అర్థమైందా? ఇక్కడ నేను డబ్బులు కడుతూ ఉన్నా, చూపిస్తుంది. ఈ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? NHI. చూసారా? ఇక్కడ ప్రొసీడ్. గుర్తుపెట్టుకోండి, ఫేక్ యాప్స్ చాలా ఉంటాయి మార్కెట్లో, చూసుకోండి. ఏది పడితే అది మీరైతే చేసుకోవద్దు. నేను పేమెంట్ చేస్తున్నా. ఎస్ పేమెంట్ డన్. సో ఇప్పుడు నా ఫాస్ట్ ట్యాగ్కి యాన్యువల్ పాసు లింక్ అయిపోయింది. ఒకవేళ నేను కనుక నా కారుని తీస్తే నేను నేషనల్ హైవే మీద వెళ్తున్నట్లయితే ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇదిగోండి పేమెంట్ సక్సెస్ఫుల్. మనం కావాలంటే రిసిప్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అయిపోయింది. ఇదిగోండి రిసిప్ట్ వచ్చేసింది. ఇది కన్ఫర్మేషన్. ఇలా మీ కారుకు కూడా మీరు కావాలంటే ఈ యాన్యువల్ పాస్ని తీసుకోండి. ఒకవేళ మీరు ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తున్నట్లయితే మీకు చాలా అంటే చాలా డబ్బు ఆదా అవుతుంది. క్లియర్? మనం కావాలంటే NHI వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. నన్ను అడిగినట్లయితే దీనికన్నా ఈ యాప్లోనే చాలా సింపుల్. ఎంత సింపుల్గా అయిపోయింది. అండ్ చాలా మంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు, ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి, సో ఖచ్చితంగా వినండి. ఏంటంటే కొత్త కార్ తీసుకునే టైంలో మేము కార్ ఇన్సూరెన్స్ని ఖచ్చితంగా షోరూంలోనే తీసుకోవాలా? షోరూమ్ వాళ్ళు అంటూ ఉన్నారు, మీరు మా షోరూంలో కార్ ఇన్సూరెన్స్ని తీసుకుంటే మాత్రమే మేము మీ కార్ని డెలివరీ ఇస్తాం, లేకపోతే ఇవ్వము అని చెప్తున్నారు. మేము ఖచ్చితంగా షోరూంలోనే తీసుకోవాలా? అటువంటి రూల్ ఏమైనా ఉందా? అక్కర్లేదండి. లీగల్గా చూసుకుంటే అది మీ ఇష్టం. వాళ్ళు చెప్తారు తీసుకోమని, నచ్చితే తీసుకోండి, నచ్చలేదా కావాలంటే బయట తీసుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఏదైతే ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉన్నామో షోరూంలో, దాంట్లో వాళ్ళ కమిషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరిది? షోరూమ్ వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అయి ఉంటారు. వాళ్ళ ప్రాఫిట్ని, వాళ్ళ కమిషన్ని కూడా అందులోనే యాడ్ చేసి మనకు అమ్ముతూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొత్త కార్ తీసుకుంటున్నట్లయితే 1 year వచ్చేసి ఓన్ డ్యామేజ్ ప్లస్ 3 yearsకి వచ్చేసి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ని మనకైతే ఇస్తారనమాట. సో 1 year పాటు ఇదైతే కాంప్రిహెన్సివ్. 1 year తర్వాత ఈ ఓన్ పార్టీది మనమైతే తీసుకుంటూ ఉండాలి. సో జనరల్గా ఎగ్జాంపుల్గా షోరూమ్ వాళ్ళు మీకు 70,000 చెప్పారనుకోండి, మేబీ సేమ్ పాలసీ సేమ్ యాడ్-ఆన్స్తో బయట మేబీ 50,000కే మనకి రావచ్చు. అర్థమైందండి? డిపెండ్స్ అపాన్ కార్. అంతా సేమ్. వాళ్ళు 70,000 చెప్తే సేమ్ పాలసీ బయట మనం చూసుకుంటే 50,000కే రావచ్చు. ఇక్కడ 20,000 మనకైతే ఆదా అవుతుంది. ఎప్పుడు? మనం కనుక బయట కంపేర్ చేసుకుంటే. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ షోరూమ్ వాళ్ళు తక్కువ చెప్తే తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ వాళ్ళు కనుక ఎక్కువ చెప్తున్నట్లయితే, నన్ను అడిగినట్లయితే బయట కంపేర్ చేసుకోండి. అండ్ షోరూమ్ వాళ్ళు మేజర్గా ఎవరైతే ఎక్కువ కమిషన్ ఇస్తున్నారో వాళ్ళ పాలసీ ఇస్తారనమాట. సో మార్కెట్లో చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో అన్ని ప్లాన్స్ ఉండగా వాళ్ళు ఇస్తుంది ఎందుకు తీసుకోవాలి? కావాలంటే తీసుకోండి, తీసుకునే ముందు కంపేర్ చేసుకోండి. నేను చెప్పేది అది. మీరు అడగవచ్చు, ఎలా కంపేర్ చేసుకోవాలండి? మాది కొత్త కారుకి ఎలా కంపేర్ చేసుకోవాలి? మీకు కావాలంటే ఒక ప్లాట్ఫామ్ లింక్ ఇస్తా, కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇస్తా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా పాలసీ బజార్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీది పాత కార్, ఆల్రెడీ ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతూ ఉన్నారు, మీరు రెన్యువల్ చేసుకుందాం అనుకుంటే రెన్యువల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ కార్ నంబర్ని ఎంటర్ చేయండి, డన్. డైరెక్ట్ గా కంపేర్ చేసుకుని 21 ప్లాన్స్ ఉంటాయి. అర్థమైందండి? ఒక కంపెనీ కాదు, 2 కంపెనీలు కాదు, 3 కంపెనీలు కాదు, చాలా కంపెనీస్ కి సంబంధించిన ప్లాన్స్ మీరైతే చూసుకోవచ్చు అనమాట. ఏ ప్లాన్ మంచిగా ఉంది, ఏ కంపెనీ మంచిగా ఉంది, ఎవరు తక్కువగా ఆఫర్ చేస్తున్నారు, డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక రెన్యువల్ చేసుకుందాం అనుకుంటే, అదే మీ కార్ని ఇంకా మీరు డెలివరీ తీసుకోలే, షోరూంలోనే ఉంది, డెలివరీ తీసుకుందాం అనుకుంటున్నారు, అప్పుడు ఎలాగా? అప్పుడు ఇదిగోండి బ్రాండ్ న్యూ కార్ క్లిక్ చేయండి. మోడల్ని చూస్ చేసుకోండి. ముందుగా ఏ ఊరు, ఎగ్జాంపుల్గా మీరు హైదరాబాద్లో తీసుకుంటున్నారు, క్లిక్ చేశాను. సో మీరు హోండా తీసుకుంటున్నారు, అది కూడా ఎలివేట్ అనుకుందాం. సో మోడల్ ఏంటి, పెట్రోలు అండ్ వేరియంట్ చూస్ చేసుకున్నారు. ఇక్కడ మీ పేరు, మీ ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు చూసుకోవచ్చు అనమాట. మీ కార్కి ఐడివి ఎంత అండ్ ప్రీమియం ఎంత, ఇదంతా మీరు చెక్ చేసుకోవచ్చు. కొత్త కార్కి ఒకవేళ షోరూమ్ వాళ్ళు ఏదైతే ఆఫర్ చేస్తున్నారో,
ఏమేమి యాడ్ ఆన్స్ అయితే చూపిస్తున్నారో సేమ్ ఇక్కడ యాడ్ చేయండి. కావాలంటే సేమ్ బ్రాండ్ చూసుకోండి. ఎగ్జాంపుల్గా వాళ్ళు ఒక XYZ అనే కంపెనీది ఆఫర్ చేస్తున్నారు, సేమ్ కంపెనీది ఇక్కడ కూడా చూసుకోండి. ఒకవేళ సేమ్ యాడ్ ఆన్స్ యాడ్ చేసిన తర్వాత అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉందనుకోండి, మీరు కావాలంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు. తీసుకొని ఈ పాలసీనే చూపించండి నేను తీసుకున్నాను అని చెప్పి, ఖచ్చితంగా వాళ్ళైతే మీ కార్ని డెలివరీ ఇవ్వాల్సిందే. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే క్లెయిమ్ మేనేజర్ ఉంటారు. ఫ్యూచర్లో మీరు కనుక క్లెయిమ్కి అప్లై చేయాలంటే ఈ పాలసీ బజార్లో ఉన్నటువంటి క్లెయిమ్ మేనేజర్తో మీరైతే మాట్లాడవచ్చు. సో వాళ్ళు క్లెయిమ్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తారనమాట. అర్థమైందా? ఈ బెనిఫిట్ ఇక్కడైతే ఉంది. ఇలా తీసుకోవడం వలన వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటుంది ఏంటంటే 30,000 వరకు, కొత్త కార్స్ మీద 30,000 వరకు మనమైతే ఆదా చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అది కూడా డిపెండ్స్ అపాన్ ప్లాన్స్. సో ఒకవేళ మీరు కొంటున్నట్లయితే, నన్ను అడిగినట్లయితే చూసుకోవడమే మంచిది. అదే మీరు కనుక ఆల్రెడీ ఉంది, ఎప్పుడో తీసుకున్నారండి, మీరు షోరూంలోనే తీసుకున్నారు, మీకు తెలిసింది చాలా ఎక్కువ తీసుకున్నారు కదా అని చెప్పి, సో అలాంటి సందర్భాల్లో నెక్స్ట్ ఇయర్ మీరు రెన్యువల్ చేసుకుంటారు కదా, రెన్యువల్ చేసుకునే టైంలో మీరు కావాలంటే వాళ్ళ దగ్గర కాకుండా మీరు ఆన్లైన్లోనే రెన్యువల్ చేసుకోండి. సో సింపుల్గా ఎలాగ రెన్యువల్ చేసుకోవడం, కొత్త కార్కి అయితే ఇది ప్రాసెస్ అని చెప్పాను కదా. సో ఆల్రెడీ ఉన్న కార్కి రెన్యువల్ ఎలాగా, ఇక్కడ మీ కార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే చాలా ప్లాన్స్ కనిపిస్తాయి. నేను నా కార్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నా, నేను నా కార్ నెంబర్ని ఎంటర్ చేసా. ఎంటర్ చేసిన తర్వాత ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ నాకైతే వస్తాయి అనమాట. ఇలా 21 ప్లాన్స్ని మనమైతే కంపేర్ చేసుకోవచ్చు, కంపెనీని చూసుకోవచ్చు, అండ్ అదేవిధంగా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసుకోవచ్చు, ఆఫర్లు చూసుకోవచ్చు. ఇలా ప్రతిదీ చూసి ప్రైస్ చూసుకోవచ్చు మెయిన్ థింగ్. అండ్ కావాలంటే యాడ్ ఆన్స్ని మనమైతే యాడ్ చేసుకోవచ్చు. జీరో డెప్ ఇది ఉండాలి, ఇది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇదిగోండి ఎస్, నా కరెంట్ పాలసీకి ఉంది, ఎస్ కొట్టాను. అండ్ మీరు కావాలంటే రోడ్ సైడ్ అసిస్టెన్స్ని యాడ్ చేసుకోవచ్చు, ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్ చేసుకోవచ్చు, కన్జ్యూమబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, అండ్ కీ రిప్లేస్మెంట్ని యాడ్ చేసుకోవచ్చు, రిటర్న్ టు ఇన్వాయిస్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ యాడ్ చేసుకొని ఎంత చూపిస్తుందో మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాను ఎక్కువ ఉందనుకోండి, ఎగ్జాంపుల్గా మీరు సంవత్సరానికి దాదాపుగా ఒక 30,000 కడుతున్నారు, కానీ ఇక్కడ చూసుకుంటే 18,000 ఉందనుకోండి, మీరు కావాలంటే తీసుకోవచ్చు. అండ్ నేను చెప్పేది ఏంటంటే ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ దగ్గర తీసుకోవద్దు. సో ఆ కంపెనీకి మార్కెట్లో క్రెడిబిలిటీ ఉండాలి, అంతా ఉందా లేదా మీరైతే చూసుకోండి. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, పే యాజ్ యూ డ్రైవ్. ఎంతైతే మనం డ్రైవ్ చేస్తామో అంతకే కట్టొచ్చు. కొందరు ఏం చేస్తారు, అసలు తీరు కార్ని అప్పుడప్పుడు తీస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ఆప్షన్ని చూస్ చేసుకున్నారనుకోండి, ఎంతైతే తిరుగుతామో అంతకే కడతాం. అర్థమైందా? వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతున్నామని చెప్పి. సో దాని ప్రకారంగా మనమైతే పే చేసుకోవచ్చు. సో ఎన్ని ఆప్షన్స్ ఇక్కడైతే ఉన్నాయి. సో మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకొని, ఇదిగోండి ఇక్కడ ఉంది పే యాజ్ యూ డ్రైవ్. ఎగ్జాంపుల్గా సంవత్సరానికి 5,500 కిలోమీటర్లు మీరు తిరుగుతారు, దానికంటే తక్కువ తిరుగుతున్నారు అనుకోండి, మీరు నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ టైంలో చేసుకోండి. అది చేసుకుంటే తక్కువ పడుతుంది. అర్థమైందా? ఇలాంటి ఆప్షన్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అంతా చెక్ చేసుకొని మీరు కావాలంటే మీ పాత కార్కి కావచ్చు, కొత్త కార్కి కావచ్చు, చెక్ చేసుకొని కంపేర్ చేసుకొని తీసుకోమని నేనైతే చెప్తున్నా. సో రూల్స్ ప్రకారం అక్కడే తీసుకోవాలన్న రూల్ ఏం లేదు. మనం కావాలంటే బయట తీసుకోవచ్చు, ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. బయట తీసుకొని ఆ పాలసీని వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు కార్ని డెలివరీ ఇస్తారనమాట. అండ్ రెన్యువల్ టైంలో కూడా మీరు కావాలంటే ఇలాంటి ప్లాట్ఫామ్స్లో చెక్ చేసుకోవచ్చు. నో క్లెయిమ్ బోనస్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ పాత కార్ని ఇంతకుముందు యూజ్ చేస్తున్నారండి, ఆ కార్ని అమ్మేశారు, దానికి నో క్లెయిమ్ బోనస్ ఉందనుకోండి, ఆ బెనిఫిట్ కూడా కొత్త కార్కి యాడ్ అవుతుంది. అర్థమైందా? సో నన్ను అడిగినట్లయితే రెన్యువల్ చేసుకుందాం అనుకున్నా లేదా కొత్త కార్ తీసుకుంటున్నా, ఒకసారి ఇలాంటి ప్లాట్ఫామ్స్కి వెళ్ళి కంపేర్ చేసుకోండి. అండ్ దాన్నే వాళ్ళకి చూపించండి, కావాలంటే వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తారనమాట. అంటే ఇంకా వదులుకోవడం ఎందుకు, కమిషన్ తగ్గించుకుందాం అని చెప్పి వాళ్ళు తగ్గించుకుంటారు. అర్థమైందండి? నాకైతే అదే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. అండ్ ఈ పాలసీ బజార్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా. థ్యాంక్ యూ. బాస్ వాలా, బీ ద బాస్.